హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు సరికొత్త వీడియోతో మేము ముందుకు వచ్చేసాం. పెసరపప్పు దోశలు విత్ ఉప్మా కాంబినేషన్ మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాం. ముందుగా బొంబాయి రవ్వ ఉప్మా తయారీ చూద్దాం. ముందుగా బౌల్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుందాం. వేసుకున్న తర్వాత పోపు దినుసులు ఒకదాని తర్వాత ఒకటి వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకుని బాగా కలుపుకుందాం. కరివేపాకు వేసుకుని ముందుగా కట్ చేసుకుని ఉన్న పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, అల్లం వేసుకుని బాగా కలుపుకుందాం. ఇప్పుడు తగినంత పసుపు, ఉప్పు వేసుకుని బాగా కలుపుకుందాం. ఉల్లిపాయలన్నీ వేగిపోయాయండి. ఇప్పుడు తగినంత వాటర్ పోసుకుందాం. నేను ఇక్కడ 3 గ్లాసులు వాటర్ పోసుకుంటున్నాను. 1 గ్లాసు రవ్వకి. వాటర్ పోసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకుందాం. వాటర్ మరిగేదాకా పైన మూత పెట్టుకుందాం. నేను రవ్వను ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నానండి. ఇలా చేయడం వల్ల ఉప్మా త్వరగా తయారు చేసుకోవచ్చు మరియు ఉప్మా రవ్వ పురుగులు పట్టకుండా ఉంటుంది. ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టుకుందాం. ఓకే అండి, వేడివేడి ఉప్మా అయితే రెడీ అయిపోయింది. 1 స్పూన్ నెయ్యి వేసుకుని బాగా కలుపుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం పెసరపప్పుతో దోశలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. అల్లము, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు సన్నగా తరిగి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మిక్సీలో తరిగిన అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర 2 గంటల ముందు నానబెట్టి కడిగి పక్కన పెట్టుకుని ఉన్న పెసరపప్పును వేసుకుందాం. సరిపడినంత ఉప్పు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకుందాం. స్టవ్ వెలిగించి పెనం పెట్టుకుని పెనం వేడెక్కిన తర్వాత మిశ్రమాన్ని దోశల్లో వేసుకుందాం. దానిపైన ఉల్లిపాయలు, జీలకర్ర, అల్లం, కొత్తిమీర, కరివేపాకు వేసుకుందాం. ఓకే అండి, దోశ 2 వైపులా కాలిన తర్వాత ఉప్మాతో కలిపి సర్వ్ చేసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.